అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచు పూల గోగు తోట ఏరువాక ఎంకి పాట ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు సెలయేటి పరుగులు గోదారి ఉరకలు చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి కోరికలే తీరెనులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి అమ్మా అమ్మా తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయా ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా కొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యము ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతానని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి
వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత. ఈ ప్రోగ్రాంలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి, చిన్నపిల్లలకు మంచిగా బహుమతులు ఇవ్వడానికి ఈ కార్యక్రమంలో మధ్యగా అందరినీ వినోదపరచడానికి చిన్నపిల్లలకి పెద్దలందరికీ దయచేసి పెద్దలు ఇతరులు ఎవరైనా పాల్గొనవచ్చు. కార్యక్రమంలో మంచి అవకాశం. దయచేసి వాసవి సేవా సమితి కమిటీ సభ్యులు మాత్రం అందరూ పైకి రావాల్సిందిగా మరొకసారి మనవి. ఓకేనా? ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిచే డైరీ ఆవిష్కరణ కార్యక్రమం. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ డైరీ ఆవిష్కరణ మన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ సార్చే గావించబడుతుంది. ప్రతి ఒక్కరు వీక్షించండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఓకే సార్, ఇక చూడండి మేడం, కొంచెం వెనక్కి జరగరా? ఓకే సార్. ధన్యవాదాలు. దయచేసి కోరుతున్నాం. అలాగే మన రాజేష్ గుప్తా గారు ఎస్ఐ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. మన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సన్మానం. అలాగే చిన్న జ్ఞాపిక హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ డైరీ. ధన్యవాదాలు సార్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వీక్షించి మా కోసం వచ్చినందుకు సదా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. స్టేజ్ కొంచెం ఖాళీ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే పిల్లలు కూడా రావడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి. ఏకదంతాయ మహాగణపతి డ్యాన్స్ చేసిన చేసిన బాలికలు కావాలి స్టేజ్ వద్ద. ఇప్పుడు ప్రియాంక గారు ఒక పొడుపు గారు అడుగుతారు, అందరితో ఫోటో దిగుతా అంటున్నారు. ప్లీజ్ అందరూ సహకరించండి, ఎందుకంటే చేస్తారు. దయచేసి ఇక్కడ ఉన్న వారు కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే దయచేసి స్టేజ్ మీద నుండి ప్రతి ఒక్కరు కూడా ఫోటో దిగానే కింద దిగితే మన సబ్ ఇన్స్పెక్టర్ గారికి వేరే ప్రోగ్రామ్ ఉంది, అన్యలా భావించొద్దు. ఎవరు ఇది ఎలాంటి కూడా దయచేసి ప్లీజ్ ఫాస్ట్ గా చిత్రమైన
కాబట్టి అందరూ మహిళలు కూడా స్టేజ్ ఖాళీ చేయాలి. సిఐ గారికి ఇబ్బంది పెట్టదు ప్లీజ్. కొంపల్లి అనురాధ గారు త్వరగా ఫోటో దిగాలి. కొంపల్లి సత్యనారాయణ గారు, ఇంకా మన ముఖ్య అతిథి రమా సత్యనారాయణ సార్ ఉన్నారు. సిఐ గారితో స్టేజ్ దిగాలి ప్లీజ్. అన్న తొందరగా స్టేజ్ దిగాలి. కొంచెం వెనకాల వాళ్ళు కూడా కొంచెం మన ఫాస్ట్ గా దిగండి ఫోటోస్ కూడా. ఫాస్ట్ గా దిగండి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఫాస్ట్ గా చేయాలి ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి అందరూ చిన్నారులకు. కూడా పాల్గొనవలసిందిగా శ్రీమతి మందరపు శిల్పారావు గారు, వారికి కూడా ఆహ్వానం. ఇప్పుడు మన ముఖ్య అతిథి రమా సత్యనారాయణ సార్ కూడా ఒక నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. క్లియర్గా వెళ్ళిపోగానే మనది దయచేసి ఇంకా కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఫోటో దిగిన వాళ్ళు కొంచెం సిఐ గారికి కూడా కొంచెం ముఖ్యమైన పనులు ఉన్నాయంట ముందుగానే తెలియజేశారు కాబట్టి. ఓకే సార్, ఓకే చాలు సార్. ఓకే, విశిష్టత ఏంటంటే ప్రతి దారం రవీంద్ర గుప్తా గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఉన్న సినిమాలు తీసిన సినీ ప్రొడ్యూసర్ రమా సత్యనారాయణ సార్, అలాగే కొత్త వెంకటేశ్వర ఇప్పటిచ్చే డైరీ ఆవిష్కరణ కార్యక్రమం. కొమ్మూరి రమేష్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దారం సతీష్ గారు మన మేడ్చల్ జిల్లా ఆదివక్ష మహాసభ ఎక్స్ ట్రెజరర్ గారు, వారికి కూడా స్వాగతం. అలాగే రాజధాని స్కూల్ చైర్మన్ నరేందర్ గారికి కూడా స్వాగతం. ఓకే, కొంచెం ముందు రండి. ఓకే చాలు. ఎస్ మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చారు. సైడ్ నిలబడనా? ఓకే చాలు. ఎస్ అన్నా ఇక్కడ మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కాబోయే ప్రెసిడెంట్ ఈపూర్ మహేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. షాపూర్ నగర్ వాసవి క్లబ్ కాబోయే ప్రెసిడెంట్ గారు. ఎస్ ఎస్ ఓకే స్మైల్. ఇక్కడ చూడండి అన్నా, ఇటు రవికుమార్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. గజ్జి ఉపేందర్ గారికి, అన్నా 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 వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజనల్ సెక్రటరీ గారికి, ప్రముఖ ఓకే జోన్ సార్, కొంచెం బ్యాక్ జరగండి మీరు. ఓకే జోన్. ఎస్ సార్ సార్ ఇక్కడ మేడం మేడం ఆగండి. ఓకే సార్. ఇంకా చిన్నపిల్లలందరూ పొద్దున 8 గంటలకు రెడీ అయ్యి ఉన్నారు. వాళ్ళకి డాన్స్ ప్రోగ్రామ్ నృత్య ఉంది కాబట్టి నృత్య ప్రదర్శన ఉంది కాబట్టి స్టేజ్ ఖాళీ చేయాలి. ఓకే స్మైల్. ఒక చిన్న పొడుపు కదండి. కడుపు నిండగానే లేచి నిలబడతాడు. ఓకే జాలి. ఎస్ కడుపు నిండగానే లేచి నిలబడతాడు. కొంచెం జరగండి సార్, కొంచెం వెనక్కి జరగండి మేడం, మీరు ముందుకున్నాడు కొంచెం. ఓకే జాలి. ఎస్ సార్ సార్ ఇక్కడ చెప్పాలి. మంచి అవకాశం, మంచి బహుమానం ఉంది. ఆర్సీ, ఆర్ఎస్ వివిధ విభాగాల్లో
అన్నింటిలో ప్రథమంగా రాణించి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు మన కొత్త వెంకటేశ్వరరావు గారికి స్వాగతం, అలాగే వారికి చిరు సన్మానం. కడుపు నిండగానే లేచి నిలబడతాడు. ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? ప్రియాంక మేడం ఒకవేళ రాలేదంటే ఇంకొకటి చెప్పండి. ఓకే జాన్, ఎస్ ఇక్కడ జాన్ సార్. ఓకే, ఓన్లీ మంచిగా నడిపించాలంటే మాకు బాధ్యత చెప్పినప్పుడు మేము నిర్వర్తించాలి. అన్నా అన్నా ఇక్కడ. ఓకే జాన్, ఎస్. ఓకే, దయచేసి స్టేజ్ పైన ఉన్న విన్నపం, దయచేసి అన్యలా భావించకుండా, కాలం వృధా చేయకుండా సమయపాలన పాటించే కార్యక్రమాన్ని మంచిగా సాగనిద్దాం. దయచేసి అందరూ కూడా స్టేజ్ ఖాళీ చేసి, దయచేసి అన్యలా భావించకుండా స్టేజ్ ఖాళీ చేయాలి ప్లీజ్. సత్యనారాయణ గారు, మీ సన్మానాలు ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందాం. మనం ఎందుకంటే వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో పెట్టుకుందాం. మేడం మేడం చెప్పండి ఆన్సర్. అరే ఫోన్ ఓకే మేడం ఇక అన్నా దయచేసి ఎవరికైతే బిందెల మీద నిలబడ్డప్పుడు మీరు బాగానే ఉన్నారు. తనకి సంతోషపూర్వకంగా బహుకరించాడు. వేరే రకంగా అనుకో కూడా అందరూ హర్షధ్వానాలు వ్యక్తపరచాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథులు బెల్లి రమేష్ గారు, జిల్లా గవర్నర్ భాను గారు, హైకోర్టు అడ్వకేట్ పివి రెడ్డి, పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ అయినటువంటి ఉప్పర రమేష్ గుప్తా గారు, అలాగే రాజధాని హై స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి యాన నరేంద్ర గారు కూడా అధ్యక్షతన ఉన్నారు. మరి అందరి సమక్షంలో మన బెల్లి రమేష్ అన్న గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ కాసేపు ఈ కార్యక్రమంతో గంట సేపు ముగుస్తుంది. మన కొంపల్లి సత్యనారాయణ గారు ఎక్కడున్న వేదిక వద్దకు రండి. దయచేసి కొంచెం వేదిక మీద ఉండండి, ఎందుకంటే మీ కార్యక్రమం మీరు ఉండాలి. వచ్చిన వాళ్ళకి తెలియాలి కదా, దయచేసి ఎక్కడికి పోకండి. ఉప్పల రమేష్ అన్న గారు కూడా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, హైకోర్టు అడ్వకేట్ పివి రెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే మన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బెల్లి రమేష్ అన్న గారు, అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ భాను రెడ్డి గారు, మా మిత్రులు పెద్దలు, వారికి కూడా స్వాగతం. అలాగే ఈ కార్యక్రమం ఆనందపరిచింది కనుక ఈ ఆనంద సమయంలో ఈ పిల్లలందరికీ బహుకరణగా 2000 రూపాయలు బహుకరిస్తున్నాడు. వారి నృత్య కళాశాల అధ్యక్షురానికి అందజేస్తున్నాడు. దయచేసి తీసుకోవాలన్నా తీసుకొని పిల్లలందరికీ ఇక ముందు మేకప్ లో వాడవలసిందిగా మనం చేస్తున్నాము. మీకు ఇంతటి అవకాశం దొరికినందుకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఇన్స్పైర్ అయి నేను కళాశాలను దృష్టిలో పెట్టుకొని 2000 రూపాయలు బహుకరించాడు. ముందు ముందు కూడా ఇలాంటి సన్మానాలు ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా హెచ్ఆర్పిఎస్ తరఫున నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్లీజ్ హైకోర్టు అడ్వకేట్ పివి రెడ్డి సార్ స్వాగతం. ఓకే స్వాతి మేడం మీలోపు ఒక పొడుసుగా అడగండి మేడం. ఓకే జాన్, ఎస్. మధ్య మధ్యలో ప్లీజ్. సరే బేబీ చూడమ్మా, బేబీ ఎస్ ఎస్. సార్ ఇక్కడ ఇక్కడ ఎస్. ఓకే ఓకే. ఏమిటది? క్వశ్చన్ రమేష్ అన్న, పివి రెడ్డి గారు, యాదా నరేంద్ర గారు, సెల్లిరా కృష్ణమూర్తి గారు, క్వశ్చన్ మరొకసారి చెప్తున్నాండి. అమ్మ కడుపున పడ్డాను, ఓకే జాన్, ఎస్. పివి రెడ్డి గారు దయచేసి ఇప్పుడు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండం తొక్కాను, గుప్పడి బూడిద అయ్యాను. ఎవరైనా గెస్ చేస్తారా? ఇక్కడ రానా నాకు చెప్పండి.
బ్రదర్ ఇక్కడ సుఖాన ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను, 1 second స్మైల్. నిప్పుల గుండం తొక్కాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇంకా చాలా కార్యక్రమాలు. వాసవి క్లబ్ షాపూర్ నగర్ వారి ఆధ్వర్యంలో ఆకుల ప్రభాకర్ గారి టీం, అన్న కొంచెం ముందుకు రండి. అలాగే బీఎల్ వేణుగోపాల్ గారు జెర్సీ ప్రెసిడెంట్ సన్మానం. వారికి ఇదే మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై వాసవి. అరే ఇక్కడ చూడండి. ఓకే అన్న ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ అన్న. తొమ్మిది అమావాస్య అన్నదాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా 34వ నెల పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో 34వ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల కూడా తన T6 ఛానల్లో దాన్ని చిత్రీకరించి చాలా మందికి ఇతర ప్రదేశాలలో ఉన్న వారికి తెలియజేస్తారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ దగ్గర పిఏగా చేస్తున్నారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. సి మల్లికార్జున గారు హెచ్ఆర్పిఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ దగ్గర పిఏగా చేస్తున్నారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తప్ప ఆగలేను, దేనికి అంటుకోను. కరెక్ట్ ఆన్సర్. మీ పేరండి? తమ్మి కొంచెం ఇక్కడ. వరలక్ష్మి గారు. పాదరసం, మెర్క్యూరీ. సమయదు. yes. ధన్యవాదాలు. ఓకే జోని మేడం అన్నా ఇది చూడన్నా. సి మల్లికార్జున గారు హెచ్ఆర్పిఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, రామచంద్ర గారికి కూడా స్వాగతం. ఓకే బ్రదర్ ఇక్కడ. ఓకే ఇప్పుడు చూసుకో. ఓకే జోల్. yes. నేను ఇక్కడ పెట్టిన చూసి చదవాలి, తెలుగులో చదవాలి. అన్నా ఇది మాతృభాష తెలుగు. ఆ తెలుగు నేర్చుకోవడం కూడా మన హక్కు. జై శ్రీరామ్. మర్చిపోవద్దు ఎవరు. ఉదయగిరన్న గారు, వారికి స్వాగతం పలుకుతున్నాం. చప్పట్ల మధ్య మన బాడీలో ఉన్న నరాలన్నీ కూడా కదులుతాయి, రక్త ప్రసరణ కూడా మంచిగా జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క ముఖ్య అతిథిని స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు చప్పట్ల మధ్య ఆహ్వానించవలసిందిగా మనవి. ఇప్పుడు మన గౌరవ కార్పొరేటర్ గారిచే డైరీ ఆవిష్కరణ కార్యక్రమము రావడం వల్ల ఆలస్యమైంది, అందరూ అది మన్నించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన హైకోర్టు అడ్వకేట్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 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 సంతోష్ గారు, వంశీ గారు, ఇమ్మడి రవికుమార్ గారు, ఈపూర్ మహేష్ గారు, బీరెల్లి వేణుగోపాల్ గుప్తా గారు, శరీరాల కృష్ణమూర్తి గారు, ఓకే సార్. ఉప్పల రమేష్ అన్న గారు, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు, బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ కార్పొరేటర్ గారిచే డైరీ ఆవిష్కరణ గావింపబడుతుంది. దయచేసి గట్టిగా చప్పట్లతో. ధన్యవాదాలు. కార్పొరేటర్ గారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ తన సమయాన్ని మన కోసం వెచ్చించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొంపల్లి సత్యనారాయణ గారు గౌరవ కార్పొరేటర్ గారికి సన్మానం చేయవలసిందిగా, అలాగే మెమెంటోని డైరీని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రియాంక గారు దయచేసి ఇక్కడికి వస్తే ఒకసారి కొంచెం వెనుకున్నారు, కొంచెం సర్దుబాటు చేయాలి. ఓకే అన్న ఇది చూడాలి. yes. ఓకే ఇవాళ వార్షికోత్సవ సందర్భంగా 30 సంవత్సరాలు పొలానికి పరిస్థితులు ఏ విధంగా ఆయురాలయం ఏర్పడతాయంటే సమాజ సేవలో ఇంకా విస్తృతంగా పాల్గొనాలని చెప్పి నేర్పడాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విజయవంతంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన అందరికీ అవతపాడి ముఖ్య విశేషం అందరికీ కూడా పేరు పేరు మా
మన అమర్వాది యాదగిరి గారు కొంచెం బ్యాక్ జరగండి. యాదగిరి అదేవిధంగా వాసవి సేవా సమితి సభ్యులు కూడా ఒక సైడ్కి రావాల్సిందిగా అన్న కొంచెం ఎందుకు జరగనా? అన్న ఇక్కడ ఓకే బ్రదర్ అన్న ఇక్కడ చూడండి. భోజనాలు ఏం చెప్తున్నారు మా చెల్లి గారు? ఒక ప్రోగ్రామ్ చూసిన తర్వాత అన్న ఇక్కడ సరే ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మనదే అన్న కొంచెం ఎందుకు జరగండి అన్న. ఒక్కసారి సెషన్ జగన్ముట్ట వెంకటేశ్వరరావు వాస్తవ్యులైనటువంటి అమర్వాది యాదగిరి గారు మరియు శివులపల్లి సదేశ్ గుప్తా గారు ఎంతో ముందుకు వస్తారు. ప్రేమతో వారి యొక్క వివాహ వార్షికోత్సవానికి దంపతుల యొక్క ఫోటోను బహుకరించబడ్డది. వారికి మా వాసవి సేవా సమితి వారికి ఎల్లవేళ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యం చెప్పని కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. దయచేసి సహకరించండి. కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ప్లీజ్ దయచేసి దిగండి. దయచేసి ఫాస్ట్ గా నిల్చోండి ప్లీజ్. అందరు మహిళలందరూ మేడం మేడం లుక్ హియర్. మన గౌరవనీయులు పెద్దలు కార్పొరేటర్ గారు అలాగే కొంపల్లి సత్యనారాయణ గారి దంపతుల వివాహ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రూప్ ఫోటో. అన్న ఫోన్ చేయనా ఫోన్ చేయనా. ఇప్పుడు అవోపా సభ్యులు అవోపా మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అవోపా తరఫున వచ్చిన భాను శిరీష గారికి కూడా స్వాగతం సుస్వాగతం. దయచేసి ఎవ్వరు ఇంటికి వెళ్ళొద్దు. మంచి భోజన కార్యక్రమం కూడా కింద ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఐతో స్టార్ట్ అయ్యే కంట్రీ 5 నేమ్ ఆఫ్ కంట్రీ. ఓకే వెరీ గుడ్. పూజిత. ఓకే జాన్ yes. కంగ్రాచులేషన్. నెక్స్ట్ పూజిత. అన్న ముందుకు రండి. ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, ఇజ్రాయెల్. ఓకే జాన్ yes. ఓకే HRPS వైస్ ప్రెసిడెంట్ మంచిగంటి వాణిశ్రీ గారికి స్వాగతం. మంచిగంటి విజయసారథి గారు వికారాబాద్ జిల్లా నుంచి మన సత్తన్న మీద ఉన్న ప్రేమతో అలాగే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ లో వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రాక మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దయచేసి మా ఆల్వాతో సన్మానం ఉంటుంది, మెమెంటోలు అలాగే డైరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీరికి మన ఆతిథ్యాన్ని చూపించవలసిన అవసరం ఉంది కాబట్టి నగర సంఘం అధ్యక్షుడు HRPS వైస్ ప్రెసిడెంట్ నాగరాల రామకృష్ణ స్టేజ్ని అందరు ఖాళీ చేయాలండి. ఇంకా చాలా మంది ఏపీ నుంచి కూడా వచ్చారు. జనగామ వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ పరిమళాలు వెదజల్లకు దయచేసి పరిశుభ్రంగా ఉంచుతాయి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అవి తెల్లని మల్లె మొక్కలు పరిమళాన్ని వెదజల్లకు దాన్ని పరిశుభ్రంగా
దయచేసి స్టేజ్ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి దయచేసి స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా కిందికి రావాల్సిందిగా మనవి. మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా మన దయచేసి స్టేజ్ ఖాళీ చేయండి. గుణగామ వెంకటరెడ్డి అన్న ప్లీజ్, చాలా సమయం ఇచ్చిన ప్లీజ్. ఏపీ అందరూ వారికి స్వాగతం పలుకుతూ దయచేసి స్టేజ్ మీద ఉన్నవారు ఖాళీ చేస్తే వారందరినీ చూస్తారు. హెచ్ఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సిహెచ్ వెంకట లక్ష్మీనారాయణ గారికి స్వాగతం. ఈ కార్యక్రమం అనంతరం ఒక డాన్స్ ఉంది. డాన్స్ తర్వాత తదుపరి చేస్తున్నారు. వారికి అవకాశం కల్పించారు. స్టేజ్ మీదకి వెళ్ళండి. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ బడ్స్. అలా yes పాపా జరగమ్మా. కొండగాంధీ రాష్ట్ర ఓకే సార్ ఒకరు ఇట్టండి సార్. ఒకరు ఇట్టండి మీరు దగ్గరండి సార్, కొంచెం క్లోజ్ అన్నా. ఓకే వాసవి మాత టెంపుల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవరం నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు వారిని కూడా స్టేజ్ మీదకి వెళ్ళండి. ఫాస్ట్ కావాలి సార్. ఇక్కడ చూడండి అందరికీ దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు దక్ష చైతన్య అన్నా ఇటు ప్లీజ్ తొందరగా ఫోటో అయిపోతే స్టేజ్ మీదకి చేయండి. పిల్లలు వెయిట్ చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ప్లీజ్. టీవీ రెడ్డి సార్ మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యం చేసిన పిల్లలకి స్టేజ్ మీద అందరినీ పంపించేయండి. అన్నా ఇక్కడ దయచేసి అన్న సత్యనా ఓకే కంప్లీట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు బివి రెడ్డి సార్ పిల్లలకి 5 వికారాబాద్ హెచ్ఆర్పిఎస్ కాలేదు. స్టేజ్ ఖాళీ చేయ వచ్చేస్తారు. అరే అందరినీ బివి రెడ్డి దయచేసి స్టేజ్ ఖాళీ చేయాలి. పిల్లలందరూ ఉండాలి. కేవలం ఓకే పిల్లలు దిగాలి. ఫోటో అయిపోయింది. టీవీ రెడ్డి సార్ ప్లీజ్ చేయండి. ధన్యవాదాలు. ఫోటో అన్నా ఇద్దరు ఓకే చూడాలి. మక్కాలిగా నుంచి వచ్చారు. వచ్చారంట వాళ్ళు. ఓకే సహకరించండి. వెళ్ళండి అన్న. మీ పేరు మన వికారాబాద్ జిల్లా వారికి మంచి అదృష్టంగా వారి చేతుల మీద జరుగుతుంది. వారి బృందానికి అలాగే కే పద్మావతి గారు వారి బృందానికి కూడా స్వాగతం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్న వికారాబాద్ వాళ్ళు స్టేజ్ ఖాళీ చేయాలి ప్లీజ్. అన్న సత్తన పంపి ఎంతసేపు సత్తన పంపించేయాలన్న ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలా మంది హెచ్ఆర్పిఎస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారండి మీలాగే. ఓకే అన్న చూడన్నా అన్నా ఇక్కడ మల్యాల కిషన్ గారికి కూడా ఓకే అన్నా ఇటు చూడాలి. 2020 అరే మళ్ళీ దిక్కు మరి ఎట్లున్నాయి కదా అన్న స్టేజ్ ఖాళీ చేయండి. ఒక్కటే ఫోటో నాగమూర్తి శర్మ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డైరీ రెడీగా చేసుకో. పెద్దలు వచ్చారు. ఓకే అన్న చూడన్నా మేడం అన్నా హెచ్ఆర్పిఎస్ దయచేసి ఓకే అన్నా ఇటు అమ్మా మేడం
ఇక్కడ చూడాలమ్మా ఇటు. ఓకే అన్నా అన్న కొంచెం ముందుకు రండి అన్న. చూడాలన్నా ఇటు మంచిగా వేసుకున్నాను. ఓకే చూడాలి తొందరగా స్టేజ్ ఖాళీ చేయాలి అన్న అన్న 1100 అన్న 1100 సార్ ఇంకా కొంచెం జరుగునా మేడం ఇటు అన్నా ఇక్కడ అన్నా ఇక్కడ ఓకే స్మైల్ మేము ఇటు ఓకే ముందుకు రావాలి. కొంచెం ఇంటి ఓకే చాలు మేడం ఇటు ఎస్ ఓకే చూడాలి ఇక్కడ మేడం. ఫోన్ కాదు ఇక్కడ మేడం, మొబైల్ కాదు ఇక్కడ. వస్తున్నాడు చెప్తాను. ఓకే 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 డన్. ఓకే అన్నా కొంచెం తల పెద్ద నవ్వుతుండాలి. ఓకే నిచ్చే వెనకెళ్ళని నిచ్చే వెనకెళ్ళి ఓకే చూడాలి. ఎస్ చిన్న బెల్లని కదా ఇది అప్పుడే ఫుల్ అయింది అన్నా. ఓన్లీ నువ్వు సింగిల్ మీరు ఇద్దరు. వన్ సెకండ్ ఇట్లా